ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి? నాకు తెలుసు, ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. ఓకే. ప్రస్తుతానికి నేను సికింద్రాబాద్ డివిజన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. సమస్యలు ఏమి ఉన్నాయంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనది ఏజ్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇస్ ఎ వెరీ కాస్ట్లీ ఎంటర్ప్రైజ్. So India being a developing country, we cannot invest that much in the technology, that much in the railway lines. వెరీ ఓల్డ్ పాలసీస్ కానీ టెక్నాలజీ కానీ అలాగే ఉంది. మీరేమైనా ప్రయత్నించే ఉద్దేశంలో ఉన్నారా న్యూ టెక్నాలజీని డంప్ చేసే విషయంలో? కానీ ఒకటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, దెన్ మ్యాన్ ఫోర్స్ మేనేజ్మెంట్లో చేంజెస్ వచ్చాయి. సో చేంజెస్ ఆర్ దేర్. అక్కడ ఉన్న సీనియర్ పర్సన్స్ కానీ లేకపోతే మీ పైన ఉండే బాసెస్ కానీ మీరు ఒక ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఒకటి కొత్త చెప్పినప్పుడు ఎంకరేజ్ చేసే అవకాశం ఉందంటారా? లేదంటే నిన్న కాక మొన్న వచ్చారు ఎంక్వైరీ నెంబర్స్ అని కానీ లేకపోతే ట్రైన్ అసలు టైంకి వస్తుందా లేదా లేకపోతే కాస్ట్ వైజ్ కానీ సమ్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఎందుకండి ఎవ్వరు ఎప్పుడు లిఫ్ట్ చేయరు? ఎవ్వరు లిఫ్ట్ చేయరు. డోంట్ మైండ్ టు సే దట్ టు నో ద ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నేను చేస్తే ఐదర్ కంటిన్యూస్ ఎంగేజ్ లేకపోతే ఎవరు లిఫ్ట్ చేయరు. కరెక్ట్, ఐ అగ్రీ విత్ దట్ మ్యామ్. ఇప్పుడు మెట్రోకి వెళ్ళండి మేడం, అవును, సేమ్ పబ్లిక్, యూ విల్ నాట్ సీ ఎనీబడి స్పిట్టింగ్. భోగిల్లో రైల్వే భోగిల్లో మన సీసీ కెమెరాస్ ఇప్పటివరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటారు? ఇన్ఫ్యాక్ట్ ఐ ట్రావెల్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్, కోచెస్లో సీసీటీవీ కెమెరాస్ పెద్దగా ఎంటర్టైన్ చేయరు మ్యామ్. పబ్లిక్ ప్రైవసీ. రైల్వేస్లో వచ్చే ఫుడ్ వాళ్ళు తీసుకునే దానికి న్యాయం చేయట్లేదు అనేది చాలా రోజులుగా నడుస్తుంది. సో దీనికి మీ వైపు నుంచి మీరు ఏమన్నా కృషి చేసే అవకాశం ఉందా? మ్యామ్ చాలా చేంజెస్ వచ్చాయి మేడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్లియర్ ప్యాంట్రీ కార్స్ క్లీన్లీనెస్, హౌ దే ఆర్ కుకింగ్ అనే దాని మెయింటెనెన్స్ మానిటరింగ్ యాక్టివిటీ కన్నా ఇప్పుడు యాక్టివిటీ పెరిగింది. హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో సివిల్ సర్వీసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు బాలాజీ కిరణ్ గారు ఐఆర్టీఎస్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్నారు. మరి ఆయన అడిగి ఆయన లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. బాలాజీ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ప్రస్తుతానికి మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి? నాకు తెలుసు, ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. మ్యామ్ నేను 2013 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. ఓకే. ప్రస్తుతానికి నేను సికింద్రాబాద్ డివిజన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. ఓకే. ఓకే. సో నేను ఈ డివిజన్ మొత్తం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ ఉంది. సో ఈ డివిజన్లో టోటల్ గూడ్స్ ఆపరేషన్స్ ఓకే ప్లాన్ చేస్తాను, మేనేజ్ చేస్తాను, అండ్ దెన్ ఐ రన్ ద గూడ్స్ ట్రైన్స్. ఓకే. సో దే ఆర్ లాట్ ఆఫ్ సిమెంట్ ప్లాంట్స్, coal loading areas, coal production of Singareni collieries. So I have to plan the goods trains ikkada nunchi coal cement for the destinations. Right. Power plants of Karnataka, power plants of Andhra Pradesh, sometimes even power plants of Maharashtra. Okay. So వీటికి సప్లై చేయడం. దెన్ అదేవిధంగా ఈ సిమెంట్ జనరల్గా తెలంగాణ ఈజ్ రిచ్ ఇన్ సిమెంట్ ప్లాంట్స్. ఓకే. సో తెలంగాణ సిమెంట్ ప్లాంట్స్ నుంచి మహారాష్ట్ర అదర్ ప్లేసెస్కి సిమెంట్ వెళ్తుంది అనమాట. సో రైల్వే ఈజ్ వెరీ మచ్ ఇంటూ ఫ్రైట్ లోడింగ్. ఓకే. సో ఐ మానిటర్, ఐ ప్లాన్, ఐ మేనేజ్ ది ఫ్రైట్ ఆపరేషన్స్ అంటే గూడ్స్ ఆపరేషన్స్ ఆఫ్ ద టోటల్ డివిజన్. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఇందులో ఉన్నారండి? నేను 2 years నుంచి చేస్తున్నాను మేడం. ఓకే. ఫస్ట్ ఐ స్టార్టెడ్ యాజ్ అ జూనియర్ స్కేల్ ఆఫీసర్, యాజ్ అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్. దెన్ ఐ గాట్ ప్రమోటెడ్ 1 year back into my senior scale. So 2 years అయింది in the Secunderabad control. Okay. Before that, first posting was in Sanat Nagar, just 1 or 2 months. Then Ramagundam, I was working as area officer. Okay. For 1 year. So Ramagundam ఏరియాలో ఉన్న రైల్వే ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేసాను. రైట్. అంటే ప్రస్తుతానికి ఈ 2 years నుంచి చూస్తున్నారు కదా మీ ఫీల్డ్లో, సమస్యలు ఏమి ఉన్నాయంటారు మీ ఉద్దేశ ప్రకారం? రైల్వేస్లో సమస్యలు ఉన్నాయి మ్యామ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనది ఏజ్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇస్ ఎ వెరీ కాస్ట్లీ ఎంటర్ప్రైజ్. So India being a developing country, we cannot invest that much in the technology, that much in the railway lines. So existing infrastructure existing locos we have to manage the operations so that we can get revenue. Railway is a both public organization with commercial activities. Yes. So we have to earn for our living. Oh no. So that we have to make. At the same time we have to satisfy and cater to the public demand. So it is a very challenging. సో రెవెన్యూ జనరేషన్ అండ్ పబ్లిక్కి సర్వ్ చేయడం, సో ఈ రెండు మేనేజ్ చేయడం ఇస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ రైల్వేస్ మేడం.
అంటే మీరు చెప్పినట్టు ఎన్నాళ్ళ క్రితం ఉన్న పాలసీస్ ఇప్పటికీ వెరీ ఓల్డ్ పాలసీస్ కానీ టెక్నాలజీ కానీ అలాగే ఉంది. మీరేమైనా ప్రయత్నించే ఉద్దేశంలో ఉన్నారా న్యూ టెక్నాలజీని డంప్ చేసే విషయంలో కానీ కొంత రిఫార్మ్స్ తీసుకొచ్చే విషయంలో కానీ? మ్యామ్ యాజ్ అ హోల్ ఇప్పుడు రైల్వేలో లాస్ట్ 5 years నుంచి రిఫార్మ్స్ జరుగుతున్నాయి మ్యామ్. ఓకే. ఒకటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, దెన్ మ్యాన్ ఫోర్స్ మేనేజ్మెంట్లో చేంజెస్ వచ్చాయి. సో చేంజెస్ ఆర్ దేర్. ఫ్రమ్ మై సైడ్ నేను ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసికల్లీ. ఎస్. సో ఐ హ్యావ్ ఏరియా ఆఫీసర్ రామగుండం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా యూజింగ్ సింపుల్ బేసిక్ అప్లికేషన్స్, వాట్సాప్, గూగుల్ షీట్స్, స్మాల్ అప్లికేషన్స్ ఇన్ జావా. సో చాలా వరకు ఈ మాన్యువల్ వర్కింగ్ని తగ్గించాను ఇన్ మై డే టు డే యాక్టివిటీస్. ఓకే. సమ్ అప్లికేషన్స్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, దేర్ ఇస్ అ స్టేషన్ ఇన్ రామగుండం, లాట్ ఆఫ్ కోల్ లోడింగ్ హ్యాపన్స్. దేర్ ఇస్ అ స్టేషన్ ఇన్ భద్రాచలం, లాట్ ఆఫ్ కోల్ లోడింగ్ హ్యాపన్స్. వాట్ ఎవర్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ ఐ హ్యావ్ టు మానిటర్ ఫ్రమ్ ది సికింద్రాబాద్. ఇలా మానిటర్ చేయడానికి ఎర్లియర్ ఎక్కువ ఫోన్ కాల్స్ చేసుకోవడం, స్టేషన్ మాస్టర్స్తో మాట్లాడడం ఇలాంటివి ఉండేది అనమాట రైల్వేలో. ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ డెవలప్డ్ లాట్ ఆఫ్ వాట్సాప్ బేస్డ్ ఇంటరాక్షన్. దేర్ ఇస్ వన్ మొబైల్ ఫోన్లో హీ కెన్ ఎంటర్ ద డేటా అండ్ ఐ కెన్ సీ ఇట్. ఓకే. బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ అడ్వైజ్ హిమ్. రైట్. సో బేసిక్ లోయర్ లెవెల్ డే టు డే వర్కింగ్లో ఐ హ్యావ్ యూజ్డ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఓవరాల్ రైల్వే is also using lot of technologies. For example, guards ఉంటారు కదా, రైల్వే గార్డ్, they used to carry safety material all in a big box, ఇంత పెద్ద బాక్సెస్. ఓకే. సికింద్రాబాద్ డివిజన్లో లాస్ట్ 1 year we have removed all the boxes. Now they are just carrying a small bag, total booklets, gazettes, and they are having a tablet to see. Okay. So that has been implemented. Okay. Couple of days back similar kind of tablet we have given to loco pilot driver కూడా. ఓకే. సో ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పుకోవచ్చా? లేదు మ్యామ్, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. ఓకే. ఎస్పెషల్లీ గార్డ్స్ ఈ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కింద ఉంటారు. సో ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఐ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. హవెవర్ మా సీనియర్ ఆఫీసర్స్ వర్ దేర్ స్టిల్, బట్ ఐ ప్లేడ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. ఓకే. అంటే ఒక కొత్త సివిల్ సర్వెంట్ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు, ఒక జోనర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సీనియర్ పర్సన్స్ కానీ లేకపోతే మీ పైన ఉండే బాసెస్ కానీ మీరు ఒక ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఒకటి కొత్త చెప్పినప్పుడు ఎంకరేజ్ చేసే అవకాశం ఉందంటారా? లేదంటే నిన్న కాక మొన్న వచ్చారు, ఇప్పుడు వీడు చెప్పి మనం చేయాలా అన్న పాయింట్ ఏదైనా మీరు ఫేస్ చేశారా? 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి మేడం. ఓకే. ఎందుకంటే ట్రెడిషనల్గా ఒక 20 years పాటు ఒక వర్క్ ఒక మెథడ్లో చేస్తూ దాంట్లో కొన్ని అచీవ్మెంట్స్ తెచ్చిన సీనియర్ ఆఫీసర్స్ సడన్గా మనం చేంజ్ చేస్తామన్నప్పుడు సమ్ ఆఫ్ దెమ్, ఐ వుడ్ సే వెరీ ఫ్యూ వర్ బిట్ కొంచెం డౌట్ఫుల్ అనమాట, అది అవుతుందా లేదా, చేయగలుగుతామా లేదా అని. బట్ లార్జ్ నెంబర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ అవర్ సర్వీసెస్ ఆర్ ఎంకరేజింగ్ ఇట్. ఉంటారు కొంతమంది మేడం, క్వైట్ న్యాచురల్. బట్ అపోజ్ అయితే ఎవరు చేయట్లేదు, అంటే దే బి డౌట్ఫుల్ అనమాట. ఓకే. ఓకే. సో వీ హ్యావ్ టు కన్విన్స్ దెమ్, సార్ ఇలా చేయొచ్చు సార్, దిస్ ఈస్ ద బెనిఫిట్, మ్యాన్ ఫోర్స్ యూటిలైజేషన్ తగ్గుతుంది, ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ అవుతుంది, దట్ వీ హ్యావ్ టు కన్విన్స్. ఓకే. సో ఎవ్రీబడి ఇన్ రైల్వేస్ నౌ, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ సెల్ అని పెట్టారు బట్ రైల్వేస్లో. యూ మస్ట్ బి సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ రైల్వేస్. సో ఇన్ ద రైల్వే బోర్డ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ సెల్ పెట్టారు. దెన్ ఇన్ సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్ జిఎం గారి ఆఫీస్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ సెల్ పెట్టారు. ఓకే. సో ఎనీ సచ్ ఐడియా దే ఆర్ ఎంకరేజింగ్ వెరీ యాక్టివ్లీ. నెట్లో రైల్వేస్కి సంబంధించి కొన్ని నెంబర్లు ఇస్తారు, ఎంక్వైరీ నెంబర్స్ అని కానీ, లేకపోతే ట్రైన్ అసలు టైంకి వస్తుందా లేదా, లేకపోతే కాస్ట్ వైజ్ కానీ సమ్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఎందుకండి ఎవ్వరు ఎప్పుడు లిఫ్ట్ చేయరు, ఎవ్వరూ లిఫ్ట్ చేయరు. డోంట్ మైండ్ టు సే దట్. అంటే యాజ్ ఏ ఒక హైదరాబాద్ ప్యాసింజర్గా నేను మాట్లాడుతున్నాను. నేను చాలాసార్లు, అంటే ట్రైన్స్ గురించి నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ తెలియదు. టు నో ద ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నేను చేస్తే ఐదర్ కంటిన్యూస్ ఎంగేజ్, లేకపోతే ఎవరు లిఫ్ట్ చేయరు. కరెక్ట్, ఐ అగ్రీ విత్ దట్ మ్యామ్. మ్యామ్ రైల్వే వర్కింగ్కి హార్ట్ ఈస్ కంట్రోల్ రూమ్. ఎవ్రీ డివిజన్కి ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. దేర్ ఆర్ 67 divisions ఇన్ ఇండియన్ రైల్వేస్. ఈ కంట్రోల్ రూమ్ కోఆర్డినేట్స్ ఆల్ ద యాక్టివిటీస్. ఇక్కడ ఈ ప్యాసింజర్ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాట్ ఎవర్ ఏసీ పని చేయట్లేదు ఇన్ ద ట్రావెలింగ్ ట్రైన్, ఆర్ సడన్లీ ట్రావెలింగ్ ట్రైన్లో సంబడి హ్యాస్ ఫెల్ సిక్, సో నెక్స్ట్ స్టేషన్లో మనకు మెడికల్ అసిస్టెన్స్ కావాలి. ఇలాంటి ప్యాసింజర్ కంప్లైంట్స్ అన్ని మానిటర్ చేయడానికి దేర్ ఇస్ వన్ పర్టికులర్ టీమ్ కాల్డ్ కమర్షియల్ కంట్రోల్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. రైట్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫోన్స్ దే రిసీవ్ ఆర్ సో హై. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్ వచ్చింది, అండ్ దే హ్యావ్ టు గో టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అటెండ్ చేస్తూ ఉంటారు, సో కాల్ మిస్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో అందుకని ఇప్పుడు రైల్వే హ్యావ్ ప్రొలిఫరేటెడ్ మ్యామ్. అంటే ఐఆర్సిటీసీలో వీ కెన్ రేస్ కంప్లైంట్, వాట్సాప్ ఆర్ ట్విట్టర్లో యూ కెన్ రేస్ కంప్లైంట్,
Just a simple example, ma'am. For example, a passenger has fell sick ఓకే and immediate గా phone lift చేయలేదు. ట్విట్టర్లో సికింద్రాబాద్ డిఆర్ఎంని somebody can tag and say, sir, we are in this problem, మాకు హెల్ప్ కావాలని. ఓకే So within 5 minutes that message would be attended. రైట్ రైట్ సో ఈ ఫోన్ అనేది కొంచెం ట్రికీ విషయం మ్యామ్, ఎందుకంటే సమ్టైమ్స్ పీపుల్ మే నాట్ లిఫ్ట్ ఇట్, కనెక్ట్ కాకపోవచ్చు. సో వీ హ్యావ్ ఓపెన్ అప్ ఆల్ మీడియా నౌ. ఓకే సో నౌ ఐ థింక్ విల్ బీ ఏబుల్ టు సర్వ్ బెటర్. ఓకే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు వాట్సాప్ నెంబర్ కానీ లేకపోతే కాల్ చేయాల్సిన నెంబర్ కానీ మెసేజ్ పెట్టాల్సిన నెంబర్ కానీ మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉందా ప్రజల కోసం? ఇమీడియట్గా 139 నెంబర్ ఉంటుంది మ్యామ్. 139. దెన్ దర్ లాట్ ఆఫ్ నెంబర్స్ ఇమీడియట్ గుర్తు రావట్లేదు నాకు. ఓకే పర్వాలేదు, మీరు తర్వాత నాకు మెసేజ్ చేసినా కూడా నేను ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ పని చేయట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ హెల్ప్ కావాలి, లేదా ఆర్పిఎఫ్ హెల్ప్ కావాలి, ఓకే ప్రొటెక్షన్ హెల్ప్ కావాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, టోటల్ ఏ నెంబర్స్ కాల్ చేయాలి, ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా ఇస్తాను. ప్లీజ్ మీరు నాకు వాట్సాప్లో పంపించినట్టు నేను డిస్ప్లేలో షూర్ డెఫినెట్గా వ్యూవర్స్ కోసం వేస్తాను. షూర్. మీరు 4th అటెంప్ట్లో సివిల్స్ సాధించారని చెప్పని విన్నాను. అవును మేడం. ఎక్కడ బేసిక్గా మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? మ్యామ్ మేము నేటివ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ వెంకటగిరి ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే. బట్ మా ఫాదర్ ఎంపీడీఓగా పనిచేసేవారు, ఎండిఓ. ఓకే. మదర్ వాజ్ ఎ లెక్చరర్. సో వీట్ సెటిల్ డౌన్ అట్ ఎ ప్లేస్ కాల్ నాయుడుపేట. ఓకే. ఇది కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్, జస్ట్ 20 kilometers అవే ఫ్రమ్ వెంకటగిరి. సో వీ వర్ సెటిల్డ్ దేర్. బట్ నా ఎడ్యుకేషన్ అంతా ఐ వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. మై మదర్ వాస్ ట్రావెలింగ్, ఐ వాస్ ట్రావెలింగ్ విత్ హర్. I studied in Ongole district. I studied in Jawahar Navodaya Vidyalaya, Ongole, my schooling. Okay. Then I studied in Tirupati. Okay. SV Government Polytechnic. ఎందుకు నాన్నగారు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు, అమ్మగారు సర్వీస్లో ఉన్నారు, నవోదయ స్కూల్లో చదువుకోవడానికి గల కారణం ఏమిటి? Ma'am, I studied in 1993, 94, 96 ఆ టైంలో. ఓకే. నవోదయ యూస్ టు బి వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్. ఐ నో, అక్కడ చదివిన వాళ్ళు చాలా మంది సివిల్ సర్వెంట్స్ అయ్యారు. కరెక్ట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో నేను చాలా విన్నాను. కరెక్ట్ మ్యామ్. ఐ రిమెంబర్, ఐ థింక్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి నవోదయాస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ మ్యామ్. ట్రూ. అంటే స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ నవోదయాస్. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తారు, ఆర్ట్ యాక్టివిటీస్, మ్యూజిక్, స్పోర్ట్స్. సో ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఒక స్టూడెంట్కి నవోదయ స్కూల్స్ యూస్ టు బి ద బెస్ట్. కానీ మీరు అనుకోలేదా అప్పుడు, ఇదేంటి ఇంత లో గ్రేడ్ స్కూల్లో వేస్తున్నారు నా పేరెంట్స్, ఇంతకన్నా క్లాస్ స్కూల్స్ ఉన్నాయి కదా అని మీరు అనుకోలేదా? లేదు మేడం, ఎందుకంటే వెన్ ఐ స్టడీడ్ ఇట్ వాజ్ లైక్ ఎ క్రెడిట్ టు గెట్ ఇన్ టు నవోదయ. మండలంలో ఒకరినే సెలెక్ట్ చేసేవాళ్ళు. ఓకే. ఇన్ ద ఎంటైర్ మండల్ దేర్ వాజ్ ఓన్లీ వన్ సీట్. రైట్. సో ఇట్ వాస్ ప్రెస్టీజియస్ ఇన్ దోస్ డేస్. సో ఐ స్టడీడ్. ఇన్ఫ్యాక్ట్ నేను సైనిక్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యాను, బట్ అక్కడ నాకు అంతగా ఫుడ్ అండ్ క్లైమేట్ సెట్ కాక ఐ కమ్ బ్యాక్. ఓకే. అండ్ దెన్ ఐ టుక్ అప్ నవోదయ సేమ్ ఇయర్. సో ఇట్ యూస్ టు బి వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా బ్యాచ్మేట్స్ హూ స్టడీడ్ విత్ మీ నవోదయ, some of them are gastroenterologist. I have one gastroenterologist, one chartered accountant. He got first rank in the chartered accountant. His name is Anjaneshwar. Okay. So 75% of them are in మాకు ఇవ్వాలి మీరు నెంబర్ 80%. ఎందుకంటే ఇప్పుడు మై జోనర్స్ ఆర్, ఇప్పుడు సివిల్ సర్వెంట్ సిరీస్ ఎలా ఉందో, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ సిరీస్ ఎలా ఉందో, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా, అది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే కాబట్టి వాళ్ళని కూడా చేద్దామనే ఉద్దేశం ఉంది. అంటే చాలామంది అడిగేది, చాలామంది అడుగుతున్నారు బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ చార్టర్డ్ అకౌంటెంట్స్ దానికి సంబంధించి కానీ, వాళ్ళని కూడా ఎంట్రీ చేయండి, వాళ్ళ నుంచి మేము నేర్చుకోవాల్సింది, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా మేము తెలుసుకుంటామండి. ప్లీజ్ ప్రొవైడ్ హిస్ నెంబర్ ఆల్సో. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. సో ఇట్ యూస్ టు బి గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఐ ఫీల్ ప్రివిలేజ్ టు స్టడీ ఇన్ జవహర్ నవోదయ. ట్రూ, దట్స్ ట్రూ. టుడే కండిషన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఈ మధ్య వెళ్ళలేదు స్కూల్కి. ఓకే. Today there are much bigger options for students, but I cherished studying Navodaya and I'm very proud to be studying Navodaya. So there was no regret at all. Okay, so schooling anta meeku Navodaya? Navodaya jarindi madam. Thereafter I studied last 10th class in my own town only. ZP Boys School lo chadivanu. My mother father felt
అరే చిన్నప్పటి నుంచి బయటే ఉంటున్నాడు, మనతో ఉండలేదు. దెన్ ఆఫ్టర్ 10th క్లాస్ అగైన్ హీల్ గో ఫర్ సమ్ ఇంజనీరింగ్ ఉండడం అని 1 year దే కెప్ట్ మీ అట్ మై హోమ్, లోకల్ స్కూల్లో చదివించారు. సో ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్, ఐ వాజ్ పర్ఫార్మింగ్ వెల్. దెన్ ఐ రోట్ పాలిటెక్నిక్ అండ్ దెన్ APRJC. సో పాలిటెక్నిక్ చదివి ఇంట్రెస్ట్ లేదు మేడం, అప్పుడు ఇంటర్మీడియట్ చదవాలి, IIT రాయాలి ఇలా ఉండింది. బట్ సమ్హౌ మై ఫాదర్ అండ్ మదర్ టుక్ మీ టు దట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ తిరుపతి. ఇట్స్ అ వెరీ బిగ్ కాలేజ్, ఓకే, లైక్ బిగ్ క్యాంపస్. అంటే వాళ్ళు చెప్పారని వెళ్ళారా, మీ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళారు అనమాట, జస్ట్ నీకు వచ్చింది కదా ర్యాంక్ చూద్దురా అని. ఓకే, వెంట తిరుమల వస్తూ తీసుకెళ్ళారు. రైట్, ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్. ఓకే, అండ్ అట్ దట్ టైమ్ ఐ గాట్ కంప్యూటర్ ఇంజనీరింగ్. అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు మేడం కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇట్ వాస్ వెరీ న్యూ దెన్. ఓకే, సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో మై ఫాదర్ సెడ్ ఓకే, ఫ్రమ్ దేర్ ఆల్సో యూ కెన్ డూ ఇంజనీరింగ్, సో జాయిన్ ఇట్. ఓకే, సో I did my diploma in Tirupati. Then I wrote engineering entrance exam. I got selected and then I joined in Kalahasti. బీటెక్ చదివాను. బీటెక్ చదివినప్పుడు అంతా మీన్ ఫస్ట్ 2-3 years I was thinking of going to US like any other engineering graduate. In fact, I wrote MS exam, GRE and TOEFL. I got very good scores. I applied and I got admission. జస్ట్ వీసా అప్లై చేయలేదు మ్యామ్, దట్ వాజ్ ద కండిషన్. ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ మై హ్యాండ్, ఓకే, ఐ హ్యావ్ టు గో అండ్ అప్లై వీసా. ఓకే, దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్ వాట్ ఐ వాంటెడ్ టు బి ఎర్లియర్. సో ఇన్ మై స్కూల్ డేస్, ఇన్ మై యంగర్ టైమ్స్ అండ్ ఆల్, ఐ వాంటెడ్ టు బి సివిల్ సర్వెంట్. అచ్చా, మీకు అప్పటి నుంచే ఉంది? అప్పటి నుంచి ఉండింది చిన్నప్పుడు. మా మదర్ యూస్ టు ఎంకరేజ్ మీ లాట్. Okay. My father was into public service, MPDO, so he always used to meet collectors and all. So there were some collectors in my district who inspired me initially, encouraged. So and then one police officer of Nellore district, he became very famous when I was doing my graduation. Okay. So ivanni chusi motivate ayyavanni. Okay. So I thought elago I can go and settle down. I was confident about myself. Then why can't I stay in India and try for civil service also? సో అలా అనుకొని జస్ట్ కోచింగ్ తీసుకుంటూ జాబ్కి ప్రిపేర్ అయ్యాను. సో 1 year కోచింగ్లో ఐ రోట్ గ్రూప్ 1. ఐ డి నాట్ రైట్ ప్రిలిమినరీ ఆఫ్ సివిల్స్. ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. ఓకే, 2006-07లో మ్యామ్ మనకి ఇంత అవేర్నెస్ లేదు. ఎవరైనా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి కాకపోతే గ్రూప్స్ రాస్తారు, మీరేమంటే ఫస్ట్ గ్రూప్స్ రాసి తర్వాత రాశాను. అంటే somehow అప్పట్లో ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. ఐఎమ్ టెలింగ్ హానెస్ట్లీ, ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. ఓకే, అరే ఇట్స్ IIT ర్యాంకర్స్ ఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ వస్తారు. మనం ఓకే, ఐ వాజ్ ఇంటెలిజెంట్ ఆల్ ద టైమ్, బట్ మనకు అంత పొటెన్షియల్ ఉందా లేదా ఐ వాజ్ డౌట్ఫుల్. ట్రూ. ఒక గ్రూప్ అని టెస్ట్ చేద్దాం అనుకున్నాను, రైట్, రాశాను. ఐ డిడ్ నాట్ క్వాలిఫై అండ్ ఐ గాట్ ఎ జాబ్. సో ఐ థాట్ ఠీకే సివిల్ సర్వీసెస్ హ్యాస్ కమ్, లెట్ us సెటిల్ డౌన్ అనిపించింది అప్పట్లో. ఓకే, మీ సాఫ్ట్వేర్ దాంట్లో జాయిన్ అయిపోయారు? జాయిన్ అయిపోయాను. ఓకే, చెన్నైలో. ఐ వర్క్డ్ 6 months. ఫస్ట్ 6 monthsలోనే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ గో టు సింగపూర్. సో ఐ వెంట్ దేర్. అక్కడ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అని ఉంది, ఇట్స్ ఫేమస్ బ్యాంక్. వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఐ జాయిన్డ్. ఐ వాజ్ దేర్ 1.5 year. ఇట్ వాజ్ లైక్ ఐఎమ్ సెటిల్డ్. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, ఫుల్ టైం అక్కడే ఉండడానికి అవకాశం దొరికింది. తెలుగు వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు, కంఫర్టబుల్గా కూడా ఉండేది. లైక్ లైఫ్ ఆల్ సెట్, మై మదర్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ మ్యాచెస్ ఆల్సో. ఓకే, వీడికి పెళ్లి చేసేద్దామని. మై ఫాదర్ ఆల్సో గాట్ రిటైర్డ్ అట్ దట్ టైమ్. ఓకే, ఓకే, సో అయితే పెళ్లి చేసేద్దాం మన వాడికి అనుకున్నారు. దెన్ అగైన్ దిస్ బ్యాక్ థింకింగ్, రెట్రోస్పెక్షన్, అరే మనం ట్రై చేయలేదే సివిల్ సర్వీసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఓకే, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ సక్సీడింగ్ దెన్, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ స్టిల్ స్ట్రగ్లింగ్ దెన్. నేను వచ్చేసాను అని ఒక ఫీలింగ్ ఉండింది. సో ఐ థాట్ అదే ఐటీలో నేను కాన్ఫిడెంట్, ఐ విల్ గెట్ ఎ జాబ్ అగైన్. మేబీ ఒక 2-3 years ఆఫ్ కెరియర్ అండ్ మానిటరీ లాస్ అంతే కదా అనిపించింది. సో ఐ టుక్ ఎ డెసిషన్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా, సేమ్ కంపెనీ. ఓకే, అండ్ దెన్ 6 months చేసి ఐ లెఫ్ట్ ద జాబ్. మీ పేరెంట్స్ ఏమనలేదు ఇదేంటి? మా ఫాదర్ హీ వాజ్ లైక్ హీ రోట్ సివిల్ సర్వీసెస్, మెయిన్స్ రాశారు, ర్యాంక్ రాలేదు. మై ఫాదర్ వాస్ ఎ బిట్ సెప్టికల్. అరే సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, ఈ ఎగ్జామ్ కష్టం, జాబ్ కష్టం, ఛాలెంజింగ్ అని కొంచెం డౌట్ పడ్డాడు. మై మదర్ ఎంకరేజ్డ్ మీ, యూ వాంటెడ్ టు డూ, యూ డూ ఇట్. బై దట్ టైమ్ మై బ్రదర్ ఆల్సో సెటిల్డ్, జాబ్ వచ్చేసింది తనకి. అన్నయ్య అండి? తమ్ముడు. మీరే పెద్ద? నేను, మీ ఇద్దరం. తను ఏం చేస్తున్నాడు? తను బీటెక్ చేశాడండి, MS JNTUలో చేశాడు. దెన్ హీ వెంట్ ఇన్ e-commerce. Okay. He worked in major companies. He worked in Amazon. He worked in Yahoo. E-commerce nowadays, it's a big job. Last job he was in China, working for Alibaba. Okay.
ఓకే. సో హీ సెటిల్డ్. సో ట్రై చేద్దాం అనిపించింది. దెన్ ఐ వెంట్ టు ఢిల్లీ. అంటే మా కంపెనీలోనే నోయిడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే. నోయిడాలో వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను మ్యామ్. రైట్. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఇవ్వగానే ప్రిలిమినరీ క్లియర్ అవుతుందని తెలిసిపోయింది. ఐ చెక్ ద కోడ్ అండ్ ఆల్. ఓకే. 2010లో రిజైన్ చేశాను. ఓకే. రిజైన్ చేసి నేను స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫుల్ టైం. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఒక 5 years లేట్ అయింది అనిపిస్తుంది. ఈ డెసిషన్ ముందే తీసుకోండి. సో ఫస్ట్ అటెంప్ట్ గ్రూప్ 1 తీసేసేయండి. గ్రూప్ 1 తీసేసేయండి. తర్వాత ప్రిలిమ్స్ లో మీరు మెయిన్స్ రాశాను మేడం. ఫస్ట్ అటెంప్ట్. ఓకే. ఇంటర్వ్యూ కాల్ రాలేదు మేడం. ఓకే. దెన్ ఆల్సో ఐ వాస్ డౌట్ఫుల్. అదే నాకు వస్తుందా లేదా. వాట్ అబౌట్ సెకండ్ ఇయర్? యాక్చువల్లీ సెకండ్ ఇయర్ ఇంటర్వ్యూ ఇచ్చాను మ్యామ్. 2011 ఇంటర్వ్యూ ఇచ్చాను, 2012 ఇంటర్వ్యూ ఇచ్చాను, 2013లో ఐ గాట్ ర్యాంక్. ఓ మై గాడ్. లాంగ్ స్ట్రగల్. దెన్ 2013 తర్వాత ఈ సర్వీస్ వచ్చింది, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్. 2014 కూడా ర్యాంక్ వచ్చింది, బట్ అప్పుడు ఇంప్రూవ్ అవ్వలేదు, డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ వచ్చింది. ఓకే. దెన్ ఐ థాట్ ఠీక్ రైల్వేస్ ఈజ్ గుడ్, పబ్లిక్కి డైరెక్ట్గా మనం అసిస్ట్ చేసే అవకాశం ఉంది అనిపించింది రైల్వేస్లో కొంతవరకు, లార్జర్ పబ్లిక్కి. సో ఐ స్టిక్ టు రైల్వేస్. ఓకే. ఇంకా తర్వాత రాయలేదు మేడం. అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం 3 సార్లు కూడా? 3 సార్లు 4 ఇంటర్వ్యూలు ఇచ్చాను. 4 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ మై గాడ్. అంటే ఎందుకని రాలేదనుకున్నారు మీరు? నేను ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో సివిల్ సర్వీసెస్కి వచ్చాను మేడం. 2010 వాజ్ ఎ ట్రాన్సిషన్. అంటే పేపర్ మోడల్ మార్చాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగాయి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మారాయి. 2007-11 వాజ్ ఎవల్యూషనరీ. ప్రిలిమినరీ ఎగ్జామ్లో చేంజెస్ తెచ్చాడు. సో టోటల్ ప్రిలిమినరీలో ఆప్షనల్ తీసేశాడు. ఓకే. అండ్ ఈ కెప్ట్ జనరల్ స్టడీస్ అండ్ యాప్టిట్యూడ్, CSAT అంటారు. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఐ కెప్ట్ ఫర్ దట్. దెన్ 2012లో సేమ్ ప్యాటర్న్. 2013లో హీ రిమూవ్డ్ 1 ఆప్షనల్, ఓన్లీ 1 ఆప్షనల్ నౌ. కానీ ఇంత తొందరగా వెంటనే ఇయర్ బై ఇయర్ చేంజెస్ చేయడం కరెక్ట్ అంటే వాళ్ళు ఒక 2 years టైం తీసుకున్నారు అంటే ముందే చెప్పారు వీఆర్ బ్రింగింగ్ అబౌట్ చేంజెస్ అని. ఓకే. ఐ వాజ్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ట్రూ. ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు స్టేబుల్గా ఉంది మేడం. సేమ్ ప్యాటర్న్, ద ప్యాటర్న్ ఇన్ విచ్ నాకు ర్యాంక్ వచ్చిందో 2013 సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది, సేమ్ సిలబస్ కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ నా 2 ఆప్షన్స్ ఉండే అప్పట్లో, 1 వాజ్ హిస్టరీ, 1 సైకాలజీ. ఓకే. సమ్హౌ సైకాలజీ నేను అంత ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోయాను. ఒకసారి ఎక్కువ మార్కులు వచ్చాయి, అప్పుడు ఇంటర్వ్యూలో మార్కులు సరిగ్గా రాలేదు, ర్యాంక్ రాలేదు. అండ్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ ఇన్ 13 అండ్ ఐ గాట్ ర్యాంక్. ఓకే. కోచింగ్ మొత్తం ఢిల్లీలోనే తీసుకున్నారు? మ్యామ్ నేను కోచింగ్ ఢిల్లీలో వాజీరామ్ నగర్లో జనరల్ స్టడీస్ తీసుకున్నాను మ్యామ్. హిస్టరీ ఐ టుక్ విత్ ప్రొఫెసర్ కాల్డ్ హేమంత్ ఝా, ఆయన ఓన్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడే తీసుకున్నాను. బట్ ఆన్ అండ్ ఆఫ్ ఉండేది, ఒక మెయిన్స్ రాసాక అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవాడిని, ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్లో ఎక్కడైనా ఎక్కడైనా కోచింగ్ మ్యామ్ అప్పట్లో గోపాలకృష్ణ గారని ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ ఉండేవాళ్ళు మ్యామ్. ఈస్ నో మోర్ అన్ఫార్చునేట్లీ, లెఫ్ట్ అస్ లాస్ట్ ఇయర్. ఆయన ఒక గ్రూప్ డిస్కషన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో అందరం అక్కడ వెళ్ళి కూర్చొని హీ యూస్ టు రేజ్ 1 టాపిక్ ఎవ్రీడే, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. సో దట్ ఈస్ హౌ వీ యూస్ టు ప్రిపేర్ ఆర్గ్యుమెంటేటివ్గా. లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూస్ టు గో దేర్. మీతో పాటు సివిల్ సర్వెంట్స్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు? చాలామంది ఉన్నారు మ్యామ్. మీకు తెలిసిన వాళ్ళు ధీరజ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ గాట్ IPS ఇంటూ రైల్వేస్, తరుణ్ రెడ్డి. దెన్ ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు భార్గవ్ శేఖర్. ఓకే. అదే ఇన్కమ్ ట్యాక్స్లో వెంకటేశ్వరరావు కల్లూరు. ఓకే. చాలా మంది ఉన్నారు మ్యామ్. మీరు ఇవ్వాలి ఇప్పుడు నాకు నెంబర్లు, ఊరుకోండి మాకు ఇంటర్వ్యూ. 2010లో 2 good friends of mine. ఓకే. ఇన్ఫాక్ట్ ఐ కెన్ సే దట్ చేంజ్డ్ మై లైఫ్. ఓకే. నాకు ఇంటర్వ్యూ రాలేదు, నేను ఆలోచిస్తున్నాను, అదే మళ్ళా మైండ్లో ప్రిపేర్ అవుతున్నాను ఒక థాట్ ఉంది, అరే అవుతుందా లేదా అని. 2 good friends of mine, 1 person got 18th rank, 1 got 31 rank. అది నేను కానీ ఇద్దరు కలిపి కూడా 50 లేదు, 500 ర్యాంక్ అన్న రాదా నాకు అనిపించింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ IAS నౌ. ఒక అబ్బాయి పేరు సునీల్ కుమార్ పుమాల, హీజ్ ఇన్ కర్ణాటక. 1 person గోవింద్ మంత్రి, హీజ్ ఇన్ తమిళనాడు. సో చాలా మందికి వచ్చాయి ఆ సంవత్సరం ర్యాంక్స్. సో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు కూడా ఆ తర్వాత ప్రిపరేషన్లో. లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొంచెం మార్చుకో, ఈ స్ట్రాటజీ మార్చు, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. లాస్ట్ ఇయర్ అంటే 4th అటెంప్ట్ అప్పుడు ఇచ్చిన ఎగ్జామ్కి, ఇంటర్వ్యూకి, మెయిన్స్కి, ప్రిలిమ్స్కి మొత్తం అన్నీ చూసుకుంటే ఎక్కడ 3 సార్లు మీరు మిస్టేక్ చేశారనిపించింది? మ్యామ్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదని నేను ఇప్పటికీ రిపెంట్ అవుతాను మ్యామ్. మై హ్యాండ్ రైటింగ్ ఈజ్ యావరేజ్, క్వైట్ యావరేజ్. ఓకే. బట్ వెన్ యూ ఫాస్ట్గా రాసేటప్పుడు అది కొంచెం బిలో యావరేజ్ అవుతుంది. దట్ వాజ్ 1 లిమిటేషన్.
రెండోది నేను ఎక్కువ ఇష్టపడతాను చదవడానికి, మాట్లాడడానికి. రాయడం మీద నేను ఎక్కువ శ్రమ పెట్టలేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. రైట్. ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు కాలేదని ఏమన్నా అడిగితే ఐ విల్ సే దిస్, అదే నేను రైటింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, లిమిటెడ్గా చేసేవాడిని. ఒరేషియస్గా అదే పనిగా డిటర్మైండ్గా రోజు 2-3 hours రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఐ వుడ్ హావ్ గెట్ బెటర్. దట్ ఐ థింక్ టుడే రెట్రోస్పెక్టివ్లీ వాస్ మై వీక్నెస్. ఓకే. బట్ ఫైన్ మ్యామ్, ఇన్ సివిల్ సర్వీసెస్ దేర్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ సర్వీస్. ఎగ్జాక్ట్లీ. మొత్తానికి మీ పేరెంట్స్ సంబంధాలు చూస్తే కానీ మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పేరెంట్స్ సంబంధాలు అప్పుడు చూశారు మ్యామ్, 2010కి ముందు చూశారు, బిఫోర్ ఐ వాజ్ ఇంటూ సివిల్ సర్వీసెస్. ఓకే. తర్వాత 2014లో నాకు ర్యాంక్ వచ్చింది, 13 ఎగ్జామ్ 14లో ర్యాంక్ వచ్చింది. అప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు, అసలు ఆ థాట్ లేదు. ర్యాంక్ వచ్చింది, థాట్ వచ్చింది, అంతే. ర్యాంక్ రాకముందు అదే లోకం. సరే, ఇప్పుడు మీ మిస్సెస్ ఎక్కడ పరిచయం మీకు? మేమిద్దరం హిస్టరీ క్లాసెస్లో పరిచయం. తను కూడా సివిల్స్కి ప్రిపేర్ అయ్యారా? తను బీటెక్ గ్రాడ్యుయేట్. ఓకే. సివిల్స్ ప్రిపేర్ అయ్యింది. అయ్యారా? అవ్వలేదు. మీ వల్ల ఆగిపోయి ఉంటారు ఆవిడ. ఎలాగో మీరు అయ్యారు కదా. నేను చాలా హెల్ప్ చేశాను, బట్ షీ కుడెంట్ క్లియర్. ఓకే. నౌ షీఈస్ దెన్ ఆ ఇంజనీరింగ్ కూడా తను వదిలేసింది, కంప్యూటర్ సైన్స్. నౌ షీఈస్ డూయింగ్, షీ డిడ్ హర్ ఎంఏ అండ్ షీఈస్ డూయింగ్ హర్ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ జేఎన్యూ. ఎంఫిల్ అయిపోయింది, షీఈస్ కంటిన్యూయింగ్ హర్ పిహెచ్డి ఇన్ జేఎన్యూ. ఓకే. ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే. ఓకే. మీకు బాబు మ్యామ్. బాబు ఎంత? 16-17 months. ఓకే. రైట్. సో అంటే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? మ్యామ్, సివిల్ సర్వీసెస్ ఈజ్ డెఫినెట్లీ ది టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా, నో డౌట్ అబౌట్ దట్. అట్ ది సేమ్ టైమ్ దిస్ ఈజ్ సంథింగ్ ఇంపాసిబుల్ అయితే కాదు మ్యామ్. అండ్ ఈ ఎగ్జామ్కి బెస్ట్ టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ కారు. రైట్. దే హ్యావ్ దేర్ ఓన్ క్రైటీరియా. అబోవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్, హార్డ్ వర్కింగ్, సెన్సిబుల్ అండ్ డిటర్మైన్డ్ అండ్ కమిటెడ్. ఇవి మనలో ఉంటే దిస్ ఎగ్జామ్ ఈజ్ ఈజీ టు క్రాక్. అండ్ నౌ సిలబస్ ఎలా ఉంది, ఏం బుక్స్ చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ టైంలో ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, హ్యాండ్ మేడ్. ఇంతకుముందు నేను ప్రిపరేషన్ కాకముందు సివిల్ సర్వీసెస్ అంటే అందరూ ఢిల్లీకి వెళ్ళాలి, అక్కడ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవాలి, ఇన్ని బుక్స్ చదవాలి, ఇలా లేదు మనం. సో 1 book యూ హ్యావ్ టు టేక్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్, థరోగా కంప్లీట్ చేయాలి, డైలీ న్యూస్ పేపర్ చదవాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ వీ షుడ్ నాట్ బి అబ్సెస్డ్ విత్ ర్యాంక్. అరే నేను ఐఏఎస్ అయిపోవాలి, కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అయ్యాక ఏం చేయాలి, ఎస్పీ అయ్యాక ఏం చేయాలి, ఇది ఆలోచించకూడదు. అందరికి వస్తాయి థాట్స్ అవి, నాకు వస్తాయి, నాకు వచ్చి అందరికి వస్తాయి. అది ఆలోచించకుండా వీ షుడ్ ఎంజాయ్ ది ప్రాసెస్. ఓకే. అప్పుడు ఈజీగా తెచ్చుకోవచ్చు మేము. So it is an exam where average candidate can perform in excellent way. ఇంటర్వ్యూలో మీకు టఫ్గా అనిపించిందా యాక్చువల్లీ? మ్యామ్, నేను బ్యాక్ టు బ్యాక్ 2 interviews రజనీ రాజధాన్ అనే ఒక మెంబర్ బోర్డుకి వెళ్ళాను. ఓకే. మేడం వాజ్ ఎక్స్ బ్యూరోక్రాట్ అండ్ యూస్ టు బి ది టఫెస్ట్ బోర్డ్. సో కోపంగా ఉంటుంది అనమాట పోగానే, అంటే దట్ ఈస్ హౌ షీ టెస్ట్ యూ. ఓకే. సో ఫస్ట్ టైం నాకు యాక్చువల్గా ర్యాంక్ రాకముందు ఇంటర్వ్యూకి వెళ్ళాను 2012. దెన్ మై ఇంటర్వ్యూ వెంట్ వెరీ వెల్, ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్. బట్ వెన్ ఐ యాక్చువల్లీ గాట్ మై ర్యాంక్ ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ విత్ హర్ సమ్హౌ. అంటే వెళ్ళగానే అన్సెటిల్ చేశారు నన్ను. సరే నువ్వు ఫస్ట్ నువ్వు ఏమేమి హిస్టరీ బుక్స్ చదివో చెప్పన్నారు. ఓకే. నేను ఐ సెడ్ బిపిన్ చంద్ర మేడం, సతీష్ చంద్ర, లేటెస్ట్గా వచ్చిన బుక్స్ అని చెప్పాను. బట్ మేడం ప్రిపేర్డ్ సమ్ టైమ్ బ్యాక్, షీ రిమెంబర్డ్ ఓల్డర్ బుక్స్. మీరు ఆసి మజుందార్ చదవలేదా, నువ్వు ద వండర్ దట్ వాస్ ఇండియా ఏల్ భాషం చదవలేదా, సో అసలు మీరందరూ మెటీరియల్స్ చదివస్తారు. ఐ వాజ్ షాక్డ్. అరే నేను ఎప్పుడు బుక్స్ చదువుతాను, అందరు నన్ను క్రిటిసైజ్ చేస్తారు, ఎందుకు ఎక్కువ బుక్స్ చదువుతా, మై హాబీ. సో అలా కొంచెం అన్సెటిల్ అయింది, అంత మంచిగా అవ్వలేదు ఇనీషియల్గా. బట్ లేటర్ ఆన్ వెన్ అదర్ బోర్డ్ మెంబర్స్ బిగాన్ టు ఆస్క్ మీ క్వశ్చన్స్ అబౌట్ మై సెల్ఫ్, మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మై ఎక్స్పీరియన్స్ ఇన్ సింగపూర్ అండ్ మై హాబీ, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, అది నా ఇంట్రెస్ట్ అనమాట. సో దాని మీద క్వశ్చన్స్ ఇట్ వెంట్ వెల్. సో ఓవరాల్గా ఫైనల్లీ ఐ కేమ్ విత్ ఏ పాజిటివ్ నోట్. సో అబోవ్ యావరేజ్ మార్క్స్ ఇచ్చారు. సో ఐ గాట్ సర్వీస్. ఓకే. ఫైనల్లీ దట్ వై ఐ సే, మనకి ఎప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు మనం జనరల్గా మన బాహ్య ప్రపంచం మనం సంబంధం లేకుండా ఒక రూమ్లో మనం బంధించుకొని పుస్తకాలు పెట్టుకొని నోట్స్ రాసుకుంటూ ఉండాలని అనుకుంటాం మ్యామ్. నేను అందరికి చెప్తాను, అలా చేయకూడదు.
Right. మన హాబీ మనం పర్సూ చేయాలి, వాట్ ఎవర్ హాబీ వీ వాంటెడ్. ఎవ్రీడే మనకంటూ ఒక 1 or 2 hours కేటాయించుకోవాలి. దట్ విల్ రీకూప్ యువర్ సెల్ఫ్ అండ్ మన ఇన్నర్ పర్సనాలిటీ విల్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ ప్రిపరేషన్. దట్ విల్ హెల్ప్ ఇన్ ఇంటర్వ్యూ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, నాకు ర్యాంక్ వచ్చిందంటే ఐ లుక్ బ్యాక్ అండ్ సే మై హాబీస్ హెల్ప్డ్ మీ. అదర్వైజ్ షీ వాజ్ యాంగ్రీ ఇనిషియల్లీ, లేటర్ ఆన్ అచ్చా అది పర్లేదు మంచి అబ్బాయి అన్నట్టు స్మైల్ చేసి పంపించారు అన్నమాట బయట. ఓకే, దట్స్ నైస్. సార్ మళ్ళీ మనం ఒకసారి రైల్వేస్కి వస్తే, మనం క్లీనింగ్ ఒకటి, తర్వాత నీట్నెస్కి లేదంటే పంక్చువాలిటీకి, వీటన్నింటికి అబ్రాడ్స్తో పోల్చుకుంటాం, అమెరికాతో పోల్చుకుంటాం, అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అంటాం. మన రైల్వేస్ని అంత నీట్గా చేయగలమా మీ ఉద్దేశ ప్రకారం? చేయగలం మ్యామ్. ట్రాక్స్ కూడా అసలు మనం ఇప్పటికీ చూడలేకపోతున్నాం. కానీ మ్యామ్ మీరు ఒక 5 years ముందుకి ఇప్పటికి కంపేర్ చేయండి మేడం. టేక్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. జస్ట్ 5 years ముందు ఎలా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మ్యామ్. దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రీజన్ ఏంటంటే ఇంతకుముందు రైల్వేలో ఈ క్లీన్లీనెస్ అనేది ఎంత ఇంపార్టెంట్, పంక్చువల్ రన్నింగ్ ఆఫ్ ట్రైన్స్ ఎంత ఇంపార్టెంట్, దీనివల్ల పబ్లిక్లో రైల్వే ఇమేజ్ ఎలా ఉంటుంది అనే పర్సెప్షన్ రైల్వేస్లో తక్కువ ఉండింది మేడం. రైట్. ఇప్పుడు రైల్వేస్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్. అరే నేను ట్రైన్ లేట్గా రన్ చేస్తే కంప్లైంట్ వస్తుంది, జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది ఆఫీసర్స్ ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ది అదర్స్. సో అవేర్నెస్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి NTS వచ్చింది మ్యామ్. ఇంతకుముందు అది లేదు. ఓకే, ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే మన స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేయడం, ఎంక్వైరీకి ఫోన్ చేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ రాలేదు, ఇంకా అవుటర్లో ఉంది, సరే పంక్చువాలిటీ మెయింటెనెన్స్ కోసం ఎవరన్నా ఎంటర్ చేశారనుకోండి టైం, పర్సన్ విల్ నో, పబ్లిక్ విల్ నో. సో పబ్లిక్ ప్రెషర్ పెరిగింది, రైల్వేలో ఇంటర్నల్ కాన్షియస్నెస్ వచ్చింది, రిఫార్మ్స్ కూడా చాలా తెచ్చారు మ్యామ్. అవుట్ సోర్సింగ్ ఆఫ్ క్లీనింగ్ కాంట్రాక్ట్స్, ఎంకరేజింగ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఇన్ క్లీనింగ్, స్వచ్ఛత ర్యాలీస్ అయితే మేము ఎంత ఇన్వాల్వ్ అవుతామంటే, ఐ వాజ్ ఇన్ టు ఎ వెరీ బిజీ యాక్టివిటీ. నాకు ఇబ్బంది కలుగుతుంది ఒక్కొక్కసారి, అదే ఇంత పనిలో పెట్టుకొని నేను పోయి స్వచ్ఛత మేళాలో పనిచేయాలని అనిపిస్తుంది. అంతగా మేము రిఫార్మ్ అయ్యాం. రైట్, అవుతాం మ్యామ్. ఐ విల్ నాట్ కంపేర్ విత్ ఎనీ అదర్ కంట్రీ, బికాస్ క్లీన్లీనెస్ అంటే మ్యామ్ ఇది ఒక పబ్లిక్ బిహేవియర్ అనిపిస్తుంది కదంటారా? ఇప్పుడు మెట్రోకి వెళ్ళండి మేడం, అవును, సేమ్ పబ్లిక్, యూ విల్ నాట్ సీ ఎనీబడి స్పిట్టింగ్. ఎగ్జాక్ట్లీ, అది మెయింటైన్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు కాదు అంటే మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ మెట్రోకి లిమిటెడ్, కంట్రోల్డ్ ఎంట్రీ, అది ఓన్లీ లోకల్ కదా, కంట్రోల్డ్ ఎంట్రీ అంటే ఆ పర్టికులర్ ఎంట్రీలో తప్పితే మనం కూర్చొని బయట రాలేము. అండ్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఇన్ సచ్ వే దట్ యూ విల్ నాట్ వెయిట్ దేర్, జనరల్ ఎక్కి వెళ్ళిపోతుంటాం. ఈ కంట్రోల్డ్ ఎంట్రీ లేకపోవడం, రైల్వే స్టేషన్లో, రైల్వే ప్రెమిసెస్లో ప్యాసింజర్స్, రైల్వే ఆఫీసర్స్, రైల్వే ఎంప్లాయీస్ కాకుండా అదర్ పీపుల్ కూడా ఉంటారు. ఇది ఒక ప్రాబ్లం. రెండోది కల్చరల్ చేంజ్ రావాలి. రైల్వేస్ కూడా అవేర్నెస్ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఇంకొకటి సార్, భోగిల్లో, రైల్వే భోగిల్లో మన CC కెమెరాస్ ఇప్పటివరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటారు? అంటే ఉంటే అక్కడ ఏదైనా సపోజ్ ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు ఒక ప్రూఫ్ ఒకటి దొరుకుతుంది, లేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది ఒక మానిటరింగ్ అది ఉంటుంది కదా. పబ్లిక్ ప్రైవసీ కూడా ఇబ్బంది అవుతుంది కదా మేడం. ఇన్ఫ్యాక్ట్ ఐ ట్రావెల్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్, కోచెస్లో CCTV కెమెరాస్ పెద్దగా ఎంటర్టైన్ చేయరు మ్యామ్. పబ్లిక్ ప్రైవసీ దిస్ ఈజ్ ఫైట్. మీరు చెప్పింది కరెక్టే. అలాగే ఆలోచించండి, మనం రైల్వేలో వీఆర్ ట్రావెలింగ్ ఫర్ 14 hours, మన ఫ్యామిలీ అంతా కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉంటాం, వీ ఈట్ ఫుడ్, సో దట్ అండ్ ఆల్ మానిటరింగ్. బట్ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ కరెక్ట్ మ్యామ్. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లో పెట్టాలి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దిస్ సంథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. కాస్ట్ మ్యామ్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కాస్ట్. ఎగ్జాక్ట్లీ. సరే, ఇంకొకటి ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి, రైల్వేస్లో వచ్చే ఫుడ్ వాళ్ళు తీసుకునే దానికి న్యాయం చేయట్లేదు అనేది చాలా రోజులుగా నడుస్తుంది. సో దీనికి మీ వైపు నుంచి మీరు ఏమన్నా కృషి చేసే అవకాశం ఉందా? మ్యామ్ చాలా చేంజెస్ వచ్చాయి మేడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్లియర్ ప్యాంట్రీ కార్స్, క్లీన్లీనెస్, హౌ దే ఆర్ కుకింగ్ అనే దాని మెయింటెనెన్స్, మానిటరింగ్ యాక్టివిటీ కన్నా ఇప్పుడు యాక్టివిటీ పెరిగింది. నెంబర్ 2, ఆల్ దీస్ యాక్టివిటీస్ ఇప్పుడు కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC అదొక డెవలప్ చేస్తున్నాం. రైట్, యాజ్ అ సపరేట్ రైల్వే ఓన్డ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. సో దట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద యాక్టివిటీస్. సో ఒక స్టాండర్డైజేషన్ వస్తుంది. అదే టీ 10 rupees కదా, దానికి ఇంత క్వాంటిటీ ఉండాలి. సో వీఆర్ చెకింగ్. ఆల్సో గ్రాడ్యువల్గా పీపుల్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో నౌ వీఆర్ ఇన్ ద ట్రాన్సిషన్ మేడం. ఒక I think 3-4 years down the line there will be lot of improvement.
రైట్ in the catering activity. రైట్. జనరల్గా ఈ ఫుడ్కి సంబంధించి ప్రతి ట్రైనర్ ఫుడ్కి సంబంధించి అంటే దీనికి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయండి? Contracts, ma'am. కాంట్రాక్ట్స్. Ma'am. Online, tender based, proper contracts. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తాం, వాళ్ళ అంటే వాళ్ళ ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, హౌ మచ్ దే ఆర్ కోటింగ్, వాట్ క్వాలిటీ దే ఆర్ గ్యారంటీ అన్నీ చూసి కాంట్రాక్ట్ ఇస్తాము. ఆ కాంట్రాక్ట్ మానిటరింగ్ కూడా చేస్తాం. దేర్ ఇస్ వన్ డిపార్ట్మెంట్ కాల్డ్ కమర్షియల్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ ఆల్సో ట్రాఫిక్. Indian Railway Traffic Service owns 2 departments in railways, ma'am. Okay. One is operations, one is commercial. Right. మా ఆఫీసర్సే ఉంటారు 2 చోట్ల. I mean we work here and there. Okay. Like 2 departments are manned by us. Right. So commercial department exclusively looks into that. Contract management, finding out the right person. For example, కొన్ని చోట్ల దొరకవు కాంట్రాక్ట్స్. అంటే చిన్న చిన్న స్టేషన్స్లో మనం స్టాల్ పెడితే ఎక్కువ బిజినెస్ రన్ అవ్వదు. సో అక్కడ దొరకదు, బట్ పబ్లిక్కి కావాలి. సో వాట్ వీ డూ ఈజ్ ఒక 4-5 స్టేషన్స్ మెర్జ్ చేసి ఒక కాంట్రాక్ట్ ఇస్తాం అనమాట. రైట్. సో ఫ్రమ్ రైల్వే సైడ్ దెర్ ఈస్ ఎ ఫుల్ ప్రూఫ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్. ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్, మేడం. ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ టూ బిగ్. సో ద మానిటరింగ్ ఈజ్ బికమింగ్ ఎ ప్రాబ్లమ్. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా అకౌంటబిలిటీ అని ఉండాలి. నేను తీసుకునేదానికి నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, కరెక్ట్, ఒకళ్ళని మోసం చేయకూడదు అనేది ఫస్ట్ ఎవరికి వాళ్ళుగా ఉంటే అసలు నీ ప్రాబ్లమ్స్ పైనుండి ఒకళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అది లేకే కదా ఈరోజు సమస్య. ఎవ్రీథింగ్ గోస్ డౌన్ టు హ్యూమన్ బిహేవియర్, మేడం. ఎగ్జాక్ట్లీ. బట్ మ్యామ్ మోస్ట్లీ బిహేవియర్ అనేది ఇట్ ఈస్ లర్న్డ్, మేడం. ఇట్ ఈస్ లర్న్డ్. సో ఈ లర్న్డ్ బిహేవియర్ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అనేది మనం మార్చాలి. మానిటరింగ్ అనేది ఫర్ దట్, మ్యామ్. కౌన్సిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీటీ ఒక మహిళా ప్యాసింజర్తో కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళు టెన్షన్లో ప్రెషర్లో. సో నోటీస్కి వస్తుంది. దెన్ విల్ కాల్ హిమ్ టు ద కంట్రోల్. కౌన్సిల్ చేస్తాం, అరే బాబు నువ్వు ఇలా చేస్తే ఇలా ఇబ్బంది అయింది, దెన్ వాళ్ళు అఫెండ్ అయ్యారని. హీ విల్ వెయిట్ హోల్ డే అట్ ద సీనియర్ డీసీఎం ఆఫీస్. ఓకే. సో అలా కౌన్సిల్ చేస్తాం. లేదు కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, పనిష్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ ఎ మీన్స్ ఆఫ్ చేంజింగ్ బిహేవియర్. రైట్. సో ఫ్రమ్ రైల్వే సైడ్ వీఆర్ ట్రైంగ్ టు డూ దట్. రైట్. సో నైస్ సార్. రైల్వేస్లో ట్రెమెండస్ చేంజెస్ రావాలని, ఎందుకంటే మీలాంటి యంగ్ ఆఫీసర్స్ ఎన్నో రిఫార్మ్స్ తీసుకుని రావాలని, మేము కూడా అమెరికా లాంటి దేశాల్లో ఉన్న ట్రాక్స్, అలాంటి ట్రైన్స్, అలాంటి ఫెసిలిటీస్, అలాంటి హైజీనిక్ ట్రైన్స్ని మన భారతదేశంలో కూడా చూస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. మీరు మాత్రం ఇంకోటి నాకు నెంబర్స్ ప్రొవైడ్ చేయాలి మర్చిపోకుండా. రైట్ అవే. యా. నెంబర్స్ అండ్ ఆల్ కాంటాక్ట్. ఫుడ్కి సంబంధించిన కంప్లైంట్ ఏ నెంబర్కి చేయాలి, అలాగే మీ కంప్లైంట్ నెంబర్స్ ఇస్తే సో దట్ ప్రజల అవసరార్థం నేను పెట్టగలుగుతాను. షూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, ma'am. Nice meeting you. థ్యాంక్స్. నైస్ మీటింగ్ యూ సార్.